మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. బ్రతుకు తెరువు కోసం చేయి చాచి అడుక్కునే ఆ వృద్ధురాలిని చూసి జనం కేవలం జాలిపడ్డారు. ఆమె పడే పాటలు చూసి ఎవరైనా 10 రూపాయలు చేతిలో పెట్టేవాళ్ళు. కానీ ఆమె కన్ను మూసాక ఆ ఇంటి తలుపులు తెరిచిన వాళ్లకు దిమ్మ తిరిగి షాక్ తగిలింది. అసలు ఆ బిచ్చగత్తి ఇల్లు కాదు, అదొక చిన్నపాటి ఖజానా. వింటే నమ్మశక్యం కాని ఈ సంచలన ఘటన కర్ణాటకలోని మాండ్యలో వెలుగు చూసింది. మాండ్యకు చెందిన 68 ఏళ్ల హూర్ అనే వృద్ధురాలు జీవితమంతా భిక్షాటనే లోకమనుకుంది. ఎవరిని ఏమీ ఆశించకుండా పూట గడవడం కోసం ఊరంతా తిరుగుతూ బిచ్చమెత్తుకుంది. ఆమెకు పెళ్లి కాలేదు. తన సోదరితో కలిసి ఒక చిన్న అద్దె ఇంట్లో కాలం వెళ్లదీసేది. 2 ఏళ్ల క్రితం ఆమె సోదరి చనిపోవడంతో హూర్ పూర్తిగా ఒంటరైపోయింది. వయోభారం, అనారోగ్యం చుట్టుముట్టడంతో ఆమె కూడా ఇటీవల కన్ను మూసింది. करोड़पति ना भाई ने मोहल्ले की करोड़पति ना भाई ने मोहल्ले की हमारे उधर दे अल्लाह अकबर। चलो भी जगह ये क्या हो गई तो नोटा पूरा घंटा सुबह गिरी सुनो नहीं जुलाई जुलाई पूरा बंडल बना के रखे। ఎక్కడ చూసినా డబ్బుల కట్టలే, ఎక్కడ చూసినా గానీ చిల్లర కాయిన్సే. చూస్తున్నా మన యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా ఒక బిచ్చగత్తె మరణించిన తర్వాత ఆమె ఇంటిని తనిఖీ చేయడానికి కోసం వెళ్ళారు. అసలు ఆ ఇంట్లో ఏముందో, ఆమె వస్తువులు ఏమున్నాయో అని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేశారు. చెల్లి చనిపోయింది, తాను కూడా చనిపోయింది. అయితే ఆ ఇంటి గదిని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కొన్ని బస్తాలు కనిపించాయి, మూటలు కట్టి. ఒక్కొక్క మూటను విప్పుతున్న కొద్దీ 10 రూపాయలు, 20 రూపాయల నోట్లు, అలాగే చిల్లర కాయిన్స్. భిక్షాటన ద్వారా వచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా ఆమె ఎంత భద్రంగా దాచుకుందో. చివరికి వాటన్నింటినీ వదిలిపెట్టి ఆమె వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెకు అనారోగ్య కారణంగా ఆమె చనిపోయింది. సో అనారోగ్యం వచ్చినప్పుడు కూడా ఆమె ఎందుకు హాస్పిటల్కు వెళ్ళలేదు? చేతిలో డబ్బులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఆమె ఎందుకు ఖర్చు పెట్టలేకపోయింది? సరే, వారసులు ఉన్నారు, వాళ్ళకి ఆ డబ్బుని ఇద్దామని అనుకుందా అంటే వారసులు లేరు, ఆమెకి పెళ్లి కూడా కాలేదు, ఒంటరి జీవితం అనుభవిస్తుంది. కానీ ఆమె సంపాదించినటువంటి ప్రతి రూపాయి కూడా ఎంత భద్రంగా దాచుకుందో మనకు అర్థమవుతుంది. కానీ ఏ ఒక్క రూపాయి కూడా హూర్ వాడుకోలేకపోయింది, అవి సద్వినియోగం చేసుకోలేకపోయిందని చెప్పాలి. ఆ డబ్బుతో ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉందా అని అంటే ప్రశాంతంగా, అలాగే సుఖంగా లేదు అనే చెప్తున్నారు. ప్రతిరోజు కూడా హూర్ భిక్షాటనకు వెళ్ళేది. వర్షం వచ్చినా ఏదొచ్చినా కానీ భిక్షాటనకు వెళ్ళేది. తిరిగి ఎంతో కొంత సంపాదించుకొని అక్కడో ఇక్కడో తనకు దొరికింది తిని ఇంటికి వచ్చేది. సో ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా ఆ విధంగా ఎక్కడికక్కడ మూటలు కట్టి దాచిపెట్టింది. చిల్లర కాయిన్లు, 10 రూపాయలు, 20 రూపాయల నోట్ల కట్టలన్నిటినీ లెక్కేస్తే వచ్చినటువంటి మొత్తం 8,40,000 రూపాయలు. వృద్ధాప్యంలో భిక్షాటన ద్వారా వచ్చినటువంటి డబ్బు, తను తినగా మిగిలినటువంటి డబ్బు 8,40,000 రూపాయలు. కానీ ఏ రోజు కూడా డబ్బున్నటువంటి వ్యక్తిలా కానీ, లేకపోతే నా దగ్గర ఇంత డబ్బు ఉందని కానీ ఎక్కడా చెప్పలేదు హూర్. మనం చూస్తున్నాం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా డబ్బుల కట్టలు, కానీ అవన్నీ కూడా 10 రూపాయలు, 20 రూపాయల నోట్ల కట్టలు. మొత్తం లెక్కేస్తే 8,40,000 రూపాయలు వచ్చాయి. అయితే అక్కడికి అధికారులు చేరుకోవడం, ఈ నేపథ్యంలో ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. హూర్ అంటే ఎవరో తెలిసినటువంటి వారు అక్కడికి వచ్చి, సో ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు వచ్చి ఆ డోర్ ఓపెన్ చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని ఒకసారి చూసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ డబ్బుల కట్టలు, అలాగే చిల్లర కాయిన్స్ మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక డ్రమ్ము నిండా కూడా చిల్లర కాయిన్స్ దొరికాయి అని అంటే ఏ స్థాయిలో హూర్ ప్రతి రూపాయిని ఎంత భద్రంగా జాగ్రత్తగా పెట్టిందో మనకు తెలుస్తోంది. అయితే ఆమె మరణం తర్వాత స్థానికులు, బంధువులు ఆ అద్దె ఇంటిని శుభ్రం చేయడానికి లోపలికి వెళ్ళారు. అక్కడే అసలైనటువంటి ట్విస్ట్ చోటు చేసుకుంది. వృద్ధురాలి ఇంటి లోపల ఉన్న దృశ్యం చూసి అందరి కళ్ళు బయర్లు గమ్మాయి. ఎందుకంటే
ఇంట్లో ఎక్కడ చూసినా గోనె సంచులే దర్శనమిచ్చాయి. అనుమానం వచ్చి ఆ సంచులను విప్పి చూస్తే లోపల కరెన్సీ నోట్లు, నాణేలు కుప్పలు తెప్పలుగా పడున్నాయి. ఏకంగా 30కి పైగా సంచుల్లో పాత కొత్త నోట్లు నింపి ఉన్నాయి. రూపాయి బిళ్ళల నుంచి మొదలుకొని 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయల నోట్ల వరకు అన్నీ అందులోనే ఉన్నాయి. స్థానికులంతా కలిసి ఆ డబ్బంతా బయటకు తీసి లెక్కపెట్టగా ఏకంగా 8,40,000 రూపాయల నగదు బయటపడింది. రోజు నలుగురిని చేయి చాచి అడిగి తిన్న ఆ వృద్ధురాలు దగ్గర ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఉండటం చూసి అందరూ అవాక్కయ్యారు. రూపాయి కూడబెట్టి ఆమె చేసిన ఈ సాహసం గురించి ఆరా తీస్తే అందరి గుండెలు పిండేసే నిజాలు తెలిసాయి. అంత సంపద కూడబెట్టినా కనీసం పూట కూటి కోసం కూడా ఆ డబ్బును ఆమె ఖర్చు పెట్టుకోలేదు. సరిగ్గా తినకుండా కనీస సౌకర్యాలు లేని బ్రతుకుతూ ఆ డబ్బే సర్వసంగా బ్రతికింది. చివరికి ఆ లక్షల రూపాయలను అనుభవించకుండానే ఆమె ఆ ప్రాణాలు విడిచింది. ఇక జీవితాంతం భిక్షాటన చేస్తూ హూర్ సంపాదించిన ఈ సొమ్మును స్థానికులు ఆమె బంధువులకు అప్పగించారు. హూర్ సోదరుల్లో ఒకరు తన వాటాగా 6 లక్షలు తీసుకోగా మరొక సోదరుడు తనకు వచ్చిన 2,40,000 రూపాయలను స్థానిక మసీదుకు విరాళంగా ఇచ్చారు. బ్రతికినంత కాలం కష్టాల కడలిలో ఈదుతూ చివరికి శవమైతే వెనకాల ఆస్తిని మిగిల్చి వెళ్లిన హూర్ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బతుకు అంటే కేవలం డబ్బు దాచుకోవడం కాదు, కనీసం బతికినంత కాలం హ్యాపీగా ఉండటమేనని ఈ ఘటన అందరి కళ్లకు కట్టినట్లు చెప్తోంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి.